మాతృదేవ భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. నేడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. రెవెన్యూలో ఇతరులకు బ్రేక్. భూములు ఆ పేరుతో ఉంటే మ్యూటేషన్లు చేయరు. క్షేత్రస్థాయిలో అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఈ విభాగంలోకే ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని ఫిర్యాదులు. ఇతర పేర్లతో ఉన్న భూముల్ని కొందరు వీఆర్ఓలు అధికారులు ఇష్టానుసారంగా మార్చేస్తున్నారని రెవెన్యూ శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ భూములు కొన్ని చోట్ల వీఆర్ఓల ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లే నమోదు చేశారు. అంటే మ్యూటేషన్ చేసిన వారి నంబర్లకే సందేశం వెళ్తుంది. కొన్ని చోట్ల నిషేధిత భూముల్ని ఇతరుల పేరుతో మార్చారన్న విషయం అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇతరుల పేరుతో ఉన్న భూములు మ్యూటేషన్ నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గ్రామ సచివాలయాలు, మీ సేవ కేంద్రాల ద్వారా నమోదు చేసుకున్న వారందరినీ వివరాలు తీసుకుని వాటిని పరిష్కరించే ఆలోచన చేస్తున్నారు. ఇక మరికొన్నేళ్లు నిద్రమోతులోనే ఉండండి. పరకమణిలో అక్రమాలపై టీటీడీని ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్య. కౌంటర్ వేయని ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వనం నుంచి జనంలోకి ఆసన్న సహా 208 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో చారిత్రాత్మక ఘట్టం. ఇక ఇన్ఫోసిస్ ఏమైనా బృహస్పత. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మండిపాటు. కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా సంక్షేమాన్ని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి రాసిన స్వీయ ధృవీకరణ పత్రంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇక మొహల్ చోక్సీకి ఎదురుదెబ్బ. భారత్కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు సమ్మతి. ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి. పుతిన్తో 2 గంటల పైగా చర్చలు. అసాధారణ పరిస్థితుల్లోనే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలి. న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు హితవు. ఇక వైకల్య ధృవీకరణకు కొత్త నిబంధన. H1B వీసా ఫీజు పెంపు చట్టవిరుద్ధం. కోర్టులో దావా వేసిన అమెరికా వాణిజ్య మండలి. ఇక ఒంటిపై ఘాటు కనిపించకుండా సునకానికి శస్త్రచికిత్స చేశారు మహారాష్ట్రలోని పూణేలో. ఇక వేతనాలకు నిధులలో తెస్తారు. ఆర్జేడీని ప్రశ్నించిన అమిత్ షా. ఇక కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాం, హమాస్ తెలిపింది. 100% దేశీయ రక్షణ ఉత్పత్తులే మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడించారు. పాక్లో 28 ఆఫ్ఘాన్ శరణార్థి శిబిరాలు మూసివేత. ఇక జుబిన్ మరణం వెనక వాస్తవాలు వెంటనే తేలాలి. నివాళులు అర్పించిన రాహుల్. ఒకేసారి భారత్ ఆఫ్ఘాన్తో యుద్ధానికి సిద్ధం. పాక్ రక్షణ మంత్రి కాజ్వీ అసీఫ్ తెలిపారు. సేనానితో సేనాని, మన నేల కోసం కలిసి నడుద్దాం. జనసేన కొత్త కార్యక్రమం. అప్పన్న ఆలయానికి టెర్రకోట ఛత్రం. ఇక అతడు మరణాన్ని జయించాడు. మెలియోడోసిస్ నుంచి కోలుకున్న తురకపాలెం వాసి. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి జాబ్ ఛార్జ్. 7 అంశాలతో పనుల అప్పగింత. ఒకేసారి 1 కంటే ఎక్కువ పనులు చేయాల్సి వస్తే ప్రాధాన్యతను నిర్ణయించాలని ఆదేశం. తిరుమలలో 2వ ఘాట్ రోడ్లో చిరుత సంచారం. 75 గంటల్లో 303 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇది నా జీవితంలోనే సంతోషకరమైన విషయం, ప్రధాని మోడీ గారు తెలిపారు. పర్యాటక, ఆరోగ్య, ఆతిథ్య గమ్యస్థానానికి విశాఖ. ఋషికొండ భవనాలు, భూములు అభివృద్ధికి ప్రఖ్యాత ఆతిథ్య సంస్థల ఆసక్తి. జోధ్పూర్లోని ఉమైద్ భవనం లాగా అభివృద్ధి చేసేందుకు ముందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ అభిప్రాయ సేకరణకు 45 మంది హాజరు. అనుమతులు తీసుకొని భవనాల క్రమబద్ధీకరణకు పచ్చజెండా. బీపీఎస్ అమలుకు ప్రభుత్వ గెజెట్ ప్రకటన. ఇక డిజిటల్ అరెస్టు మోసాలు వ్యవస్థ పునాదులపై దాడే. సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన. మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపికకు పోటీలు. ఇక 27 నుంచి ధాన్యం కొనుగోలు. ఖరీఫ్లో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. బంగారం మెరుపులు ఎందుకంటే సంక్షోభ పరిస్థితులే ప్రధాన కారణం. ఇక చంద్రబాబు ఇంటి గేటు తాకిచూడు. జోగి రమేష్కు యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్ సవాలు విసిరారు. బనకజర్ల ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు తెలపండి. ఏపీకి గోదావరి బోర్డు లేక. నేడు తెలంగాణ బంద్ పిలుపునిచ్చిన బీసీ ఐకాస. ఇక నేడు నింగిలోకి 3 శాటిలైట్లు. కేఎల్ వర్సిటీ అధ్యాపకుల ఆవిష్కరణ. విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచే ప్రయోగం. వైకాపాకు 140 కోట్ల విరాళాలు. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే 98 కోట్లు. ఇక వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు కులం రంగు. నెల్లూరు జిల్లా రాళ్లపాడులో ఈ నెల 2న లక్ష్మీనాయుడు హత్య. కుల ఘర్షణలు సృష్టించేందుకు వైకాపా ముఠ యత్నాలు. ఏఐతో నకిలీ వీడియోలు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం. ఇక భవిష్యత్తును మార్చేది సంస్కరణలే. ముఖ్యమంత్రి చంద్రబాబు. జీఎస్టీపై పోటీల్లో విజేతకు సర్టిఫికేట్లు ప్రదానం. విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం. ఇక పెట్టుబడులు ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పదు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారు. అద్దేపల్లితో ఆర్థిక సంబంధాలపై ఏలూరులో ఆరా.
ఇక వడ్డేరాలకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్ వచ్చే కేబినెట్ నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఖనిజ సంపదకు విలువ జోడింపుతో మరింత రాబడి, తవ్వకాలను శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ టెక్నాలజీతో విశ్లేషించాలి. ఇసుక లోడింగ్, రవాణాకు తక్కువ వ్యయం ఉండాలి. గనుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు గారు. ప్రధానికి వినతి పత్రం ఇచ్చినట్లు వైకాపా తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి టీజీ భరత్ గారు తెలిపారు. ఇక బ్యాంకు లావాదేవీల వివరాలు అడగద్దు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇప్పటికే తీసుకున్న వాటితో దర్యాప్తు కొనసాగించండి. వైవి సుబ్బారెడ్డి దంపతుల వాద్యంలో సిట్కు హైకోర్టు ఆదేశం. అక్రమంగా నిర్బంధించి చితకబాదడం అలవాటుగా మారింది. పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కోర్టు ఉత్తర్వులంటే పోలీసులకు లెక్కలేదు. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. 8 ఏళ్లుగా కౌంటర్ వేయకపోవడంపై ఆగ్రహం. ఇక ఉద్యోగ సంఘాలతో నేడు ప్రభుత్వం చర్చలు. 3 మంత్రులు సీఎస్కు బాధ్యతలు అప్పగించిన సీఎం సానుకూలంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశం. జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు దగ్ధం, ప్రయాణికుల అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం. మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఇక భారత్ లంక బంధం ప్రాంతీయ అభివృద్ధికి కీలకం. ప్రధాని మోడీ వ్యాఖ్య. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై శ్రీలంక ప్రధాని అమర్ సూర్యతో చర్చ. ఇక సిబిఐ తనిఖీలు, డీఐజీ అరెస్ట్. పంజాబ్ ఐపీఎస్ అధికారి ఇళ్లలో 5 కోట్ల నగదు, కిలోన్నర బంగారం పట్టివేత. బీహార్లో తొలి విడత నామినేషన్లకు ముగిసిన గడువు. ఇక 2 కిలోల బంగారం తస్కరణ. శబరిమల తాపడం ఉదాంతంపై సిట్ నివేదిక. ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్పై క్షిపణి దాడులకు ఉత్తర కొరియా మద్దతు, ఆ దేశ సైనిక జనరల్ స్టాఫ్ ఆరోపణ. దుల్కర్ సల్మాన్కు హైకోర్టులో ఊరట, షరతులతో కారు విడుదలకు సుముఖత. ఇక న్యూయార్క్ మేయర్ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. లడాక్ అలర్లపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు. ఇక డిజిటల్ అరెస్టు మోసం, 58 కోట్లకు దోపిడీ, 6,500 ఖాతాల్లోకి మళ్లింపు. ముస్లిం చట్టం ప్రకారం సంతానం లేని వితంతువుకు ఆస్తి హక్కు, సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బంగ్లాదేశ్ పార్లమెంటు వద్ద ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. 27% పెరిగిన హిమనది సరస్సుల విస్తీర్ణం, సిడబ్ల్యూసీ నివేదికలో వెల్లడి. చట్టాలు అమాయకుల్ని వేధించే సాధనలు కారాదు. యూపీలో మత మార్పిడుల కేసు కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అమెరికాతో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకుంది. భారత్, చైనాల నుంచి నాసిరకం ఔషధాల దిగుమతి. అమెరికా సెనరేట్ ఆరోపణలు. ఏపీ యువతపై ఎందుకంత ద్వేషం? విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై విషం చిమ్ముతారా? జగన్పై మంత్రి లోకేష్ ధ్వజం. సహాయ నిరాకరణతో వైద్య సేవలకు గ్రహణం. విధులు బహిష్కరించిన 1995 మంది పీహెచ్సీ వైద్యులు. 469 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవకు విఘాతం. ప్రధాని మోడీ కర్నూలు పర్యటన విజయవంతం. మంత్రులు, అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పునర్వాసానికి 1100 కోట్లు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారు తెలిపారు. మన అందరిది ఒకే గొంతుకు కావాలి, అధికార ప్రతినిధుల కార్యశాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై 6 నెలల్లో నివేదిక ఇవ్వండని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మద్యం నిందితుల బెయిల్ పిటిషన్లపై 24న తీర్పు. ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు. ఇక పారదర్శకంగా యూరియా పంపిణీకి ప్రణాళిక. సిఫార్సు మేరకు పంటలకు వాడడానికి కసరత్తు. మొబైల్ యాప్ సహాయంతో పంపిణీ. ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో 6 స్కేల్లో అమలు. ఇంకా సాక్షి చూద్దాం ఒకసారి. కదలేని విధంగా కొడతారా? రాష్ట్రంలో పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన హైకోర్టు. ఇక ఏళ్ల తరబడి కౌంటర్ దాఖలు చేయరా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇక అది నకిలీ మద్యమే. ల్యాబ్ పరీక్షల సాక్షిగా బట్టబయలు. గుంటూరులో ప్రయోగశాలలో నిర్ధారణ. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి, రసాయనాలతో నకిలీ మద్యం. 45 మద్యం శాంపిళ్లు పంపిన ఎక్సైజ్ అధికారులు. అన్ని శాంపుల్లోనూ నకిలీ మద్యమైన స్పష్టీకరణ. అండర్ ప్రూఫ్, ఓవర్ ప్రూఫ్లో భారీ వ్యత్యాసం. ఏ విధమైన నాణ్యత ప్రమాణాలు పాటించలేదని వెల్లడి. ల్యాబ్ రిపోర్ట్ తీవ్రత తగ్గించి చూపించేందుకు మల్లగులాలు. ఆ మద్యం ప్రమాదకరం కాదంటూ ఎల్లో మీడియా వత్తాసు. ఇక నకిలీ మద్యం కేసులో జనసేన నేత దేవబత్తుల నాగబాబు గారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గిరిజన విద్యార్థుల మరణాలు. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపాటు. చికిత్స పూర్తి కాకుండానే పిల్లలను ఎందుకు ఇళ్లకు పంపిస్తున్నారో ప్రశ్న. మృతుల కుటుంబాలకు పార్టీ తరపున 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందచేత ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. జగన్ దెబ్బకు రైతులు విలువల. నాడు లేని భూ వివాదాలను సృష్టి. రీసర్వే బాధితులు 8.5 లక్షల మంది. పేరు, ఫోటోల పిచ్చితో 800 కోట్ల వృధా. రైతులకు ప్రీమియం లేకుండా అడ్డగోలుగా సర్వే. తప్పుల తడకతో అన్నదాతలకు కష్టాలు. కూటమి సర్కారు వచ్చాక వినతులు వెల్లువ. ఇక ఏపీకి మేలిమలుపు. గూగుల్తో ఒప్పందంతో మారిన దృశ్యం. ఎకోసిస్టమ్ కోసమే రాయితీలు. పరిశ్రమల రాకకు అది ఎంతో అవసరం. బెంగళూరుతో విశాఖకు పోలిక వద్దు. గూగుల్పై కేంద్ర మంత్రి పెమ్మసాని గారు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై కదలిక. ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రులు భేటీ. ఆర్థిక పెండింగ్ సమస్యలపై చర్చ. డిఏలపై ఊరట లభించే అవకాశం. పెండింగ్ సమస్యలపైన స్పష్టతకు ఛాన్స్. సానుకూలతతో చర్చించాలని సీఎం ఆదేశం. 14 ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం.
ఇక విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం, జేఏసీ నేతలతో సిఎస్ విజయానంద్ చర్చలు, కాంట్రాక్ట్ సిబ్బంది అంశం పక్కన పెట్టాలని, పరిస్థితిని సంక్లిష్టం చేయొద్దని వినతి, నేతలు ఓకే, సమ్మె ప్రతిపాదన విరమణ. ఇక ధాన్యం కొనుగోళ్లు 27 నుంచి ఖరీఫ్లో 51 లక్షల టన్నుల సేకరణే లక్ష్యం, 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు, రైస్ మిల్లర్లతో భేటీలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, రబీ నుంచి ఓటీపీతోనే ఎరువులు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. త్వరలో మావోయిస్ట్ విముక్త భారత్, మోడీ గారు తెలిపారు. గుజరాత్లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం, 26 మందితో కేబినెట్. క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబుకు చోటు, విద్యాశాఖ కేటాయింపు. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ దేవవ్రత్. ఇక 40 ఏళ్లలో ప్రపంచ అధినేతగా భారత ప్రధాని, 21వ శతాబ్దం భారత్ చైనాలదే, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ గారు జోస్యం చెప్పారు. ఇక ఆదాయ గని, ఖనిజ నిల్వలు విలువపై సమగ్ర అధ్యయనం అవసరం, రాబడి పెంచుకునేందుకు మార్గాల అన్వేషణ, శాటిలైట్ డ్రోన్ చిత్రాల ద్వారా మైనింగ్ విశ్లేషణ, వడ్డెర్లకు మైనింగ్ లీజులు, విధి విధానాలు సిద్ధం చేయండి అని చంద్రబాబు గారు తెలిపారు. ఇక కుమ్ములాటల బరి బీహార్ కూటమిలో గందరగోళం, ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు, 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు, అయినా తేలని సీట్ల సర్దుబాటు, మహాగఠ్ బంధన్ లో ప్రతిష్టంభన, ఎన్నికలకు ముందే మహాగఠ్ బంధన్ పతనం, ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంతకు ముందు నితీష్ తో భేటీ. ఇక మత్స్యకారులకు మేలు జరిగేలాగా 100 రోజుల ప్రణాళిక, వేట సామర్థ్యం పెంచేలాగా నైపుణ్య శిక్షణ, అదనపు ఆదాయం పెరిగేలాగా చర్యలు, ఉపాధి మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్, ఉప్పాడపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ మెరైన్ శాస్త్రవేత్తలు అధికారులతో సమీక్ష. ఇక విశాఖలో గూగుల్ ఏఐ హబ్ వేగంగా అడుగులు, ఇప్పటికే 100 ఎకరాల కేటాయింపు, మరో 380 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వంతో చర్చలు. అడివరం భూముల్లో పనులు మొదలుపెట్టిన గూగుల్, వీటి వనరులపై ఫోకస్. విస్కోకు లేక బల్క్ కనెక్షన్ కు సై, రోజుకు 1500 కిలో లీటర్ల సరఫరా, కిలో లీటర్ ధర 90 రూపాయలు, అవసరాన్ని బట్టి మరింత సరఫరా. ఇక ఐఏఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు, నిధుల దుర్వినియోగం కేసులో దక్కని ఊరట, మాస్కోకు మరొయ్యి, కొత్త మార్కెట్లతో కోలుకుంటున్న ఆక్వా పరిశ్రమ, ట్రంప్ టారిఫ్ దెబ్బతో ప్రత్యామ్నాయాలపై దృష్టి, సహకరించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, వేలాది మందికి తిరిగి ఉపాధి, ఎగుమతులు పెరుగుదల. ఇక పోస్టల్లో నెక్స్ట్ డే డెలివరీ సేవలు జనవరి నుంచి అమలు, 24-48 గంటల్లో పార్సిల్స్ లేక డెలివరీ, త్వరలో 8 రకాల కొత్త సేవల ప్రారంభం, తపాలా శాఖను లాభాల బాట పట్టిస్తాం, కేంద్ర మంత్రి సింధియా గారు తెలిపారు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. 24 క్యారెక్టర్ బంగారం 1,35,000కు చేరుకుంది. ఇక ఫిజికల్ షేర్లు బదలాయింపు సులువు, సెబీ తెలిపింది. కోకోకోలా 8,800 కోట్ల ఐపీఓకు రానుంది. హైదరాబాద్ కార్యాలయ స్థలాల్లో 25% వృద్ధి చెందింది. ఎంఈఐఎల్కు కువైట్లో 2,000 కోట్ల ప్రాజెక్టు దక్కింది. రిలయన్స్ లాభం 18,165 కోట్లు, రాణించిన టెలికాం రిటైల్ వ్యాపారాలు. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్లో ప్రపంచంలోనే అగ్రస్థానం. సూచీల లాభావళి, బ్యాంకింగ్ చమురు షేర్ల దన్ను, తోడైన విదేశీ మదుపర్ల కొనుగోళ్లు. మిలిటరీ రవాణా విమానం ఆవిష్కరణకు ఎంబ్రాయిడర్తో మహేంద్ర జట్టు. అలు ఫ్లోరిడా ఆకర్షణీయ ఫలితాలు విడుదల చేసింది. హిందుస్థాన్ జింక్ లాభం 2,649 కోట్లు. కరూర్ వైశ్య బ్యాంక్ లాభం 21% వృద్ధి. భారత్కు మళ్లీ పెరిగిన రష్యా చమురు దిగుమతి. హైదరాబాద్ జపాన్ ప్లాంట్ల విస్తరణ, 3,232 కోట్ల పెట్టుబడులు, తొషిబా తెలిపింది. ఇంకో నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 600, దరఖాస్తు ఫీజు 300. అర్హులైన అభ్యర్థులు 12 నవంబర్లోగా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా. ఇక హోమ్ విభాగ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం తాత్కాలిక ప్రతిపాదన, వివిధ విభాగాల్లో క్లినికల్ నర్స్, మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 27. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22 నుంచి 29 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చెన్నై యూనిట్ వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, ట్రైనీ, టెక్నీషియన్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 14. దరఖాస్తు ఫీజు 590. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 4. ఎయిమ్స్ ఢిల్లీలో 18 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. జీహెచ్ఎంసీ హైదరాబాద్లో 17 ఉద్యోగాలు, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. ఎన్జీ రంగ వర్సిటీలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రామ్, బ్యాచిలర్స్, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.